స్టార్ట్. మా పేరు మహమ్మద్ చాంద్ పాషా. సోషల్ వెల్ఫేర్ సొసైటీ అడ్జస్ట్ని నేను. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులలో తప్పులు చేస్తున్నారు. కలెక్టర్ గారు తప్పు చేస్తున్నారు, ఆర్డీఓ తప్పు చేస్తున్నారు, తహసీల్దార్లు తప్పు చేస్తున్నారు, రాష్ట్రం నడిపించే చీఫ్ మినిస్టర్ కూడా తప్పు చేస్తున్నాడని నేను ప్రూఫ్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఈ పేదవాళ్ళకు న్యాయం చేస్తారని ప్రతి ఒక్కసారి మోసాలు చేస్తున్నారు. ఏ పొలిటికల్ పార్టీ అయినా, సీఎం అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా కానీ సరే అది ఇష్టపెట్టండి. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ లేదని మాకు చెప్పారు. ఎవరు జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓ గారు, సీఎం గారు చెప్పారు. ఇట్లా అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉందని నేను మీకు పూరిపిస్తున్నాను. ఆ పూరిపించినందువల్లనే ల్యాండ్ కమిషనర్ గారు, స్పెషల్ కమిషనర్ విద్యాసాగర్ గారు ల్యాండ్ ఎంక్వైరీ చేసి ఇవ్వాలని జీవో పాస్ చేశాడు. అది సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేశారు. ఆ ల్యాండ్ ఆర్డర్ కాపీని సంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ గారు ఆర్డర్ దాచిపెట్టారు. అదే కాక మనకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు కరెక్ట్ ఎంక్వైరీ చేసి ఇవ్వని గవర్నర్ గారు కూడా ఒక లెటర్ జారీ చేశారు కలెక్టర్ గారికి. ఇది కూడా సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో గోల్మాల్ చేశారు. అయితే దీని తర్వాత నేను కలిసి కొంతమంది బాధ్యతలు కలిసి మాట్లాడితే ఏం చేశారంటే కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఒక లెటర్ రాశారండి. అంటే వీళ్ళకి ఇవ్వాలని కూడా ఉందండి. ఇగో తప్పు కాదు, ఇగో ఇవ్వాలని కూడా ఉంది. దీంట్లో ఎవరికి ఆర్డీఓకు రాశారు, ఇవ్వాలనే ఉంది. ఇగో కలెక్టర్ గారి సంతకం, ఇగో కలెక్టర్ గారు ఇగో స్టాంప్. ఇది అవునా కాదా? మరి ఇప్పుడు దాదాగా మనకు సదాశివపేటలో, మున్పల్లి మండలంలో, సంగారెడ్డిలో, నింగంపల్లిలో ఇవన్నీ దాదాగా 10,000 దరఖాస్తులు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తులన్నీ దాచిపెట్టుకొని కూడా దాదాగా ఒక 12 సంవత్సరాలు జరుగుతున్నాయి. ఈ నిరుపేదలు వాళ్ళకు తినటానికి కూడా సరిగా తిండి ఉండదు, తొడగటానికి సరిగా బట్ట ఉండదు, వాళ్ళకు ఒక్క ఇంచు కూడా భూమి లేదు, కిరాయిలు కట్టలేకపోతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు. ఏం చేస్తున్నారు లోకల్ లీడర్స్, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? దానికి ఆన్సర్ ఇవ్వండి. మీకు అవసరం ఉంటే ఓట్ల గురించి వచ్చి కాళ్ళు మొక్కి బతిలాడి మీరు ఓట్లు సాధించుకుంటున్నారు కదా, మీకు ప్రజలకు మాయమాటలు చెప్పేసి మరి అప్పుడు మీకు అవసరం ఉంటే వచ్చి కాళ్ళు మొక్కుతారు, ముడ్డి కలుగుతారు, జాడులు కొడతారు. సిగ్గు శలాలు ఉండాలి కొంచెమన్నా. నేను లీడర్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే లీడర్లు మోసం చేస్తున్నారు ప్రజలకు గనక అన్న మాట చెప్పవలసి వస్తుంది. దయచేసి నా మాట మీద గమనించాలి. ఇప్పుడు కరెక్టే ఎంక్వైరీ చేయాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఎంక్వైరీ చేయమని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి అన్ని ఆధారాలతో సహా నేను ఆల్రెడీ పంపించాను కూడా. నేను వాళ్ళ పియ్యకు వాట్సాప్లో కూడా పెట్టాను. మళ్ళా నేను మంగళవారం నాడు నేనే స్వయంగా కలుస్తున్నాను. నేను మీ సీఎం ఆఫీస్కి వస్తున్నాను. నేను వస్తున్నాను. అందుకే పేదవాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. ఎందుకు పేదవాళ్ళ గురించి పట్టించుకోలేరు? గవర్నమెంట్ ల్యాండ్ లేదా? గవర్నమెంట్ ల్యాండ్ మీద ఎన్నో జగల గుడిసెలేసుకొని వాళ్ళు జీవిస్తున్నారు, కూలి పని చేస్తున్నారు. వాళ్ళకు పట్టాలు కూడా మంజూరు చేస్తలేరు. ఇప్పుడు చేస్తాను, అప్పుడు చేస్తాను, ఆ నెలలో చేస్తానని అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ వాళ్ళకి ఎందుకు ఇష్యూ చేస్తలేరు? అంటే ఎవడు లంచాలు ఇస్తే వాళ్ళకి పట్టాలు ఇష్యూ చేస్తారా? అంటే మీ అధికారం ఉన్న పార్టీ వాళ్ళకి, మీ కార్యకర్తలకి మీరు అలాట్మెంట్ చేస్తారా? తద్దిమోళ్ళు ఎక్కడికి పోవాలి? దానికి ఆన్సర్ ఇవ్వాలి మన సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. మీరు నాకు ఆన్సర్ ఇవ్వండి. నా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని. నేను ఒక ప్రజాసేవకుని. నా రిజిస్ట్రేషన్ నెంబర్ 524 రిజిస్ట్రేషన్ నెంబరు. నా సెల్ నెంబర్ కూడా హైడ్ చేస్తున్నాను. మీకు ఫోన్ చేసి నాకు కనుక్కోవచ్చు. మీకు దమ్ము ఉంటే మీరు నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. నేను 2 ప్రశ్నలు అడుగుతాను. రవీంద్ర భారతిలో ఒక ప్రెస్ మీటింగ్ పెట్టండి. మన హైకోర్టు జడ్జి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, గవర్నర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆల్ మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను మీకు 2 ప్రశ్నలు అడుగుతాను. నేను అడిగిన దానికి సమాధానం ఇస్తే మీరు కరెక్ట్గానే సీఎం, లేకపోతే మీ పదవికి రాజీనామా చేసి 1 సంవత్సరం మీ సీఎం పదవి నాకు అప్పచెప్తారా? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను సీఎం గారు. నేను ఇంతకు ముందు కూడా మీ సీఎం ఆఫీస్లో మీరు చెప్పారు కదా, నేను దొరకకుండా కానీ మా సీఎం బేస్లో ఇస్తే మీకు అన్ని పనులు అయితేనే. మీ సీఎం బేస్లో మొత్తం అధికార వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు, ఎవరికి పట్టించుకుంటలేరు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీ సీఎం ఆఫీస్కి వచ్చి నేను అక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నట్టు దాంట్లో కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి.
ఉన్నాయి. దాని ప్రకారం మీరు ఒప్పుకుంటున్నారా? వాళ్ళకు సస్పెండ్ చేస్తారని చెప్పండి. నేను అన్ని ఆధారాలతో పంపిస్తున్నాను. నా ఫోన్ నెంబర్ కూడా నోటెడ్ చేసుకోవచ్చు. 8977833307. నా నంబర్ కూడా నోటెడ్ చేసుకోవచ్చు. ఎనీ టైం మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి, నేను వస్తున్నాను. రవీంద్ర భారతి ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఈ పేద ప్రజలు రోడ్ల పోటీ చచ్చిపోతున్నారు. తిన్నదందుకు తిండి లేదు, తొడదందుకు బట్ట లేదు. ఇది ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఆ పొలిటికల్ పార్టీ ఏమైనా ఇస్తే వానికి పనిచేస్తున్నారు. ఈ పొలిటికల్ పార్టీ లీడర్లు ఏమైనా ఇస్తే వానికి పనిచేస్తారు. అంటే మీరు సూట్ కేసులు కావాలా? మీరు ప్రజలకు పనిచేస్తానికి వచ్చారు కదా, మరి ప్రజలకు పనిచేయాలి కదా. మీకు నేను అడుగుతున్నాను సీఎం గారు, మీకు జీతం ఎవరిస్తున్నారు? ప్రజలు జీతాలు ఇస్తున్నారు కదా. ప్రజల దయాభిక్షతోటి మీరు ఒక సీఎం అయినారు కదా. ప్రజల దయాభిక్షతోటి మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయింది కదా. మరి ప్రజలకు పని చేయక మీరు ప్రజలకు ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? అబద్ధాలు చెప్పి మీరు ఓట్లు సాగించుకున్నారు. ఓకే, ప్రజలు నమ్మారు. ఇప్పటికైనా కానీ ఎక్కడెక్కడ జిల్లాలో ఎక్కడెక్కడ మండలంలో గవర్నమెంట్ ల్యాండ్ మీద గుడిసెలేసుకుని ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా మీరు పట్టాలు అమలు చేయండి. ఎందుకు పట్టాలు అమలు చేస్తలేరు? ఎందుకు ఆపుతున్నారు? ఏ కారణంతో ఆపుతున్నారు? మీరు మాట ఇచ్చారు కదా, ఏదైనా కానీ నేను 90 రోజుల్లో నేను మొత్తం అమలు చేసి తీరుస్తానన్నారు. 90 రోజుల్లో మీరు ఏం అమలు చేసి చూపించండి ఒకసారి. ఏ జిల్లాలో చేశారు, ఏ మండలంలో చేశారు, ఏ విలేజ్లో చేశారు చూపించండి మీరు. నేను ఒక సొసైటీ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక ప్రజాసేవకుని. నేను ప్రజల దిక్కు మాట్లాడుతున్నాను. ప్రజలకు అన్యాయం జరిగితే నేను సహించాను. నేను నా ప్రాణం ఉన్నంత వరకు, ఈ భూమి మీద బతుకున్నంత వరకు నేను ప్రజల దిక్కు మాట్లాడతాను, ప్రజలకు సపోర్ట్ చేస్తాను. నేను ప్రజల గురించి నా ప్రాణాలు గుడిస్తాను. మీ పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యే ఇస్తాడా? ఇయ్యడు. దమ్ముందా? లేదు. చాతగానుడు దద్దమ్మని అని చెప్తున్నాను నేను. ఎందుకంటే 10 మందికి తీసుకొని పోరాటం చేసిన గొప్పతనం కాదు.